హాయ్ అండి, వెల్కమ్ టు బండెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో వెడ్డింగ్ స్టైల్లో ఉన్న దోస ఆవకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సో దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈ దోస ఆవకాయ చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇన్స్టెంట్ ఆవకాయ అంటే దోస ఆవకాయ అని చెప్పచ్చు, అంత బాగుంటుంది. సో ఎలా చేయాలా అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఇక్కడ 2 దోసకాయలు అనేది తీసుకున్నానమాట. అందులో ఒకటి చూస్తే చాలా పచ్చిగా ఉంది, అందులో ఒకటి చూస్తేనేమో లైట్గా ముగ్గిందనమాట. సో చాలా ఈజీగా వారం రోజులు స్టోర్ చేసుకునే దోస ఆవకాయని ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఎలా చేయాలి ఏంటనేది చూపించేస్తాను. ముందుగా ఇలా దోసకాయని కోసిన తర్వాత ఇందులో మనకి సీడ్స్ అయితే వస్తాయి కదా, ఆ సీడ్స్ అనేవి రిమూవ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇలా చిన్ని ముక్కల కింద కోసుకోవాలన్నమాట. మీకు ఎంత వీలవుతే అంత చిన్న ముక్కల కింద కోసుకోవడానికి ప్రయత్నించండి, మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది. సో నేనైతే ఈ మాదిరిగా అయితే కోసుకున్నాను అనమాట. సో ఆ తర్వాత మనం కారం, ఆవుపిండి, సాల్ట్ కొలుసుకుందాము. నేను ఒక కప్పుతో అయితే కారాన్ని అయితే వేసుకున్నానండి. అదే కప్పుతో లైట్గా తగ్గించి ఆవుపిండి కూడా వేసుకున్నానమాట. ఆవుపిండి నేను వేడి చేస్తుందని చెప్పేసి ఆవుపిండి లైట్గా తగ్గించి వేసుకున్నాను. ఆవుపిండి ఎంత తీసుకున్నామో ఉప్పును కూడా అంతే తీసుకొని వేసుకోవాలన్నమాట. సో ఈ మూడిట్లని కూడా ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇదంతా కూడా మిక్స్ చేయాలి. సో చూసారు కదా, ఇలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇదంతా కూడా ఒక్కసారి మరొక కప్పులో వేసుకుంటే ఇదంతా కూడా నాకు ఒక హాఫ్ కప్ వరకు అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు ముక్కలను కనుక కొలుచుకున్నట్లయితే ఇక్కడ 1 కప్పు, మరొక కప్పును కొలుచుకుందాము. నాకు ఇక్కడ 2 కప్పుల వరకు కూడా దోసకాయ ముక్కలు అనేవి వచ్చాయన్నమాట. ఆయిల్ కూడా వేసుకోవాలండి తగినంత. సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి. దోస ఆవకాయ కాబట్టి ఎక్కువ అయితే ఆయిల్ అయితే పట్టదండి. సో చూసుకుని వేసుకోవాలి. అందుకని నేను ఆయిల్ అనేది చాలా తక్కువగా తీసుకున్నాను కదా, చూసారు కదా. సో ఇలా బాగా కలుపుకోవాలి. దోసకాయ ఆవకాయ అంటే కొద్దిగా మనకి దోసకాయలో నీరు అనేది ఉంటుంది కాబట్టి సో చూసుకుని వేసుకోవడం మంచిదనమాట. ఎక్కువ వేసుకోకూడదు. చూసారు కదా, కలిపేటప్పటికి మనకి పర్ఫెక్ట్గా అనేది సరిపోయినాయి అనమాట. ఒక్కసారి ఇందులో టేస్ట్, ఉప్పు, ఆవుపిండి, కారం అన్నీ సరిపోయినాయి లేదో లైట్గా టేస్ట్ చూడండి. అన్నీ సరిపోతే కనుక వారం రోజుల పాటు స్టోర్ చేసుకునే దోస ఆవకాయ అనేది రెడీ అయిపోయింది. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీరు కూడా దోస ఆవకాయ అనేది ప్రిపేర్ చేసుకుంటారా లేదా? మేమైతే అత్తమాలు ప్రిపేర్ చేసుకుంటాము. మాకైతే చాలా బెస్ట్ రెసిపీ అనమాట. ఇన్స్టెంట్ ఆవకాయ అంటే నేను దోస ఆవకాయ అని చెప్తాను. సో నాకైతే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టం అంటే కామెంట్ చేసేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి.